వయసైపోయిన ముసల్ది ఇదేం చేస్తుంది అనుకోకు. ఈ పిడికిలి గాంధారి కౌగిలితో సమానం. నేను చెయ్యి పట్టుకుంటేనే నువ్వు విడిపించుకోలేక అతలాకుతలమైపోయావు. అలాంటిది ఈ చేత్తో నీ పీక పట్టుకున్నానే అనుకో, ప్రాణం పోయేదాకా వదలను. అర్థమైందా? జాగ్రత్త. బిడ్డ పుట్టగానే నా చేతుల్లో పెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ ఇంద్రగాళ్ళ నువ్వు చచ్చినా పర్వాలేదు. బామ్మగారు ఉన్నట్టుండి ఇలా మాట్లాడారేంటి? అవింతక గారు కార్తిక్ అన్నయ్య విషయంలో ఆవిడికి నా మీద కోపం వచ్చిందా? ఎన్నాళ్ళు అహల్య పైన పెద్దావిడ ప్రేమ చూపిస్తూ ఉంటే అదంతా నిజమనుకుని సంబరపడ్డాను. ఆవిడ మనసులో అంత విషయం పెట్టుకుని పైకి ప్రేమ నటించిందన్నమాట. ఆవిడ నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది నా కడుపులో బిడ్డ కోసమని తెలుసు. బిడ్డని కనేసి ఇచ్చి వెళ్ళిపోమంటుందేంటి? బిడ్డను కనిచ్చి వెళ్ళడానికా అహల్యమ్మ గౌతమ్ బాబుని పెళ్లి చేసుకుంది. అదితి అమ్మకి గౌతమ్ బాబుకి పెళ్లి చేయడానికి అహల్యని దూరం చేయాలని చూస్తారా? అతిథికి ఆయనకి పెళ్లి చేయాలని నేనే కదా చెప్పాను. బిడ్డను కని వెళ్ళిపోవాలని నేను కూడా అనుకున్నాను. కానీ నా మనసులోని మాట ఆవిడంటుంటే ఏదోలా ఉంది. అసలు శ్రీమంతం రోజే గౌతమ్ గారిని కన్విన్స్ చేసి నేను వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో. సీమంతం రోజు అహల్యని ఇంట్లో నుంచి గెంటేశారా? ఈ విషయం అహల్య నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే వెళ్ళి అహల్యని అడుగుతాను. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదండి. భోజనం చేశారా? టాబ్లెట్స్ వేసుకున్నారా? నేను తిన్నానండి. పదండి, మీకు భోజనం పెడతాను. లేదండి, లేట్ అయిందని నేను కూడా బయట తినేసి వచ్చాను. సరేనండి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సరే, పొద్దున్నే క్లాస్ ఉంది, వెళ్ళాలి కదా. మన వల్ల ఆ ఇంట్లో గొడవలు జరగకూడదు. ఆయన ముందు ఏవి మాట్లాడొద్దు. ఈ విషయం అహల్యని అడిగితే గౌతమ్ గారితో చెప్పొద్దంటుంది. అసలేం జరిగిందో గౌతమ్ బాబుని అడగాలి. అలాగే బామ్మగారు అన్నదాని గురించి గౌతమ్ బాబుకు చెప్పాలి. అహల్యతో చెప్తే తను నన్ను చెప్పనివ్వదు. అహల్య లేని టైం చూసి గౌతమ్ బాబుతో మాట్లాడతాను. రేయ్,
ఆగండి. ఏ అమ్మాయి నువ్వు ఇల్లరా, కూర్చో. ఏంటి ఏం చేస్తున్నావు? మేము క్లాస్కి వెళ్ళాలి. వెళ్ళారులేరా పెద్ద దిక్కుమాలి సంతకి. మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ క్లాసులని ట్యూషన్లని ఏంటది? ఏ బంగారాజు, ఆ జ్యూస్ తీసుకురా, అలాగే టిఫిన్ కూడా తీసుకురా. ఆ, తెస్తున్నానమ్మా. ఇవన్నీ అంటే ఇప్పుడు టిఫిన్ జ్యూస్ ఎందుకు? కొన్ని ఎక్సర్సైజులు ఎంటీ స్టమక్తోనే చెయ్యాలి. రే, కడుపుతో ఉన్న పిల్లని ఖాళీ కడుపుతో బయటకు తీసుకుని వెళ్తావా? బుద్ధి లేదా నీకు? చూడు, పిల్ల తోటకూర కాడలా ఎలా వాడిపోయిందో. వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా బయటకు తీసుకుని వెళ్తున్నావు. పెళ్ళేమో రోజు రోజుకి సన్నబడిపోతుంది. ఇదిగో జ్యూస్ తాగు, తాగు. ఏంటే ఇన్నాళ్ళు నీ మునిమనోడ మీద ప్రేమ చూపించు, ఇప్పుడు సడన్గా అహల్య మీద ప్రేమ చూపిస్తున్నావు ఏంటి కథ? పొట్టబోయే బిడ్డే ముఖ్యం కాదురా, తల్లి కూడా ముఖ్యమే. అబ్బా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మని, బొజ్జిగాడు కడుపులో ఉన్నప్పుడు మీ అక్కని చూసుకున్నాను. ఇప్పుడు ఈ పిల్లని చూసుకుంటున్నాను. ఈ ఇంటి పెద్దగా ఇది నా బాధ్యత కదరా. ఆవిడెవరో ప్రెనటల్ క్లాస్ పెట్టింది కానీ అసలు ఆ క్లాసు నువ్వు పెట్టాలి. నీకున్న ఎక్స్పీరియన్స్కి ఈ సిటీలోనే పెద్ద ట్యుటోరియల్ అయ్యేది, నీకు కాలక్షేపం అయ్యేది. ఊర్లో వాళ్ళందరినీ చూసుకోవడమేనా నా పని? ఇప్పుడు నీ పెళ్ళాన్ని, రేపు శ్రావ్య కడుపు పండితే దాన్ని చూసుకుంటే అంతే చాలు. ఇదిగో, నువ్వు అక్కడికి వెళ్ళాక ఈ టిఫిన్ తిను, లేదంటే నీరసం వస్తుంది. కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకో. మేము కూడా వెళ్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమేనే ముసలి. ఈ పెద్ద ఆవిడ మామూలుది కాదు, మేకవన్న పులిలా తేనె పూసిన కత్తిలా ఉంది. ఇదిగో పిల్ల, నీకు నేనున్నాను. వీడేవైనా ఎక్స్ట్రాలు చేశాడనుకో నాతో చెప్పు, వీడి చెవి మెలేస్తాను. ఏంట్రా నవ్వుతున్నావు? మాకు దిష్టి పెడతావా ఏంటి? వెళ్ళి కార్తీ, తను వస్తుంది. నా బంగారు ముసలి, నువ్వు ఇలాగే ఉండవే, అస్సలు నీ క్యారెక్టర్ మార్చుకో. సరే సరే, నువ్వు వెళ్ళు, తను వస్తుంది గాని వెళ్ళు.